హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు నేను ఒక 5 శారీస్ అనేది డిఫరెంట్గా ప్రింట్ వేసామండి. అవి ఎలా వేసాము, కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయని మీకు చూపిస్తానండి. ఈ ఫస్ట్ శారీ అండి. శారీ చూడండి, శారీ అంతా ఎల్లో ఉంది. బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ వచ్చిందనమాట. శారీలో బార్డర్లో మనకు అక్కడక్కడ పెద్ద పెద్ద బూటీస్ వచ్చాయి, గోల్డ్ కలర్తో బూటీస్ వచ్చాయి. ఇది వచ్చేసి పళ్ళు అండి. బార్డరును పళ్ళు వచ్చేసి నావీ బ్లూ కలర్లో వచ్చింది. మధ్యలో శారీ మొత్తం ప్లెయిన్ ఉంది. ఈ శారీకి ఈ డిజైన్ వేయించాము, క్రీపర్ డిజైన్. ఇవి చాలాసార్లు వేయించాను నేను. ఈ డిజైన్ పర్టికులర్గా శారీస్ ప్లెయిన్ ఉన్న వాటికి ఈ డిజైన్ చాలాసార్లు వేసామన్నమాట. చూడండి, పింక్ అండ్ నేను అవుట్లైన్ వచ్చేప్పటికి బ్లూ కలర్ ఇచ్చాను. శారీ పైన ఎల్లో కలర్, శారీ పైన లోపల ఫ్లవర్స్ అనేది ఎల్లో కలర్ పింక్ ఇచ్చాను. అవుట్లైన్ వచ్చేప్పటికి బ్లూ కలర్తో వేసామండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అది ఫస్ట్ శారీ. ఇది వచ్చేసి సెకండ్ శారీ. ఈ శారీ కూడా ఇందాకలాగా ఎల్లో కలర్ శారీ లానే ఉందండి. దీనికి పింకు అండ్ నావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. సేమ్ ఫస్ట్ శారీ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది. ఇది కొంచెం కాటన్ టైప్లో ఉందో, సిల్క్ టైప్లో ఉంది. దీనికి చూడండి, మీకు కొంచెం డల్గా కనిపిస్తుందేమో. నేను దీనిపైన ఏ కలర్ అంటే బ్లూ కలర్ కాకుండా నేను లావెండర్ కలర్ వేసామండి. లావెండర్ అండ్ ఆలివ్ గ్రీను. ఇది కొంచెం మీకు ఇక్కడ వీడియోలో డల్గా కనిపిస్తుంది, కానీ రియల్గా మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. అవుట్లైన్ వచ్చేప్పటికి దీనికి బ్లాక్ ఇచ్చాము. ఎంత బాగా కనిపిస్తుందంటే, ఇది పింక్ పైన మీకు కెమెరా సరిగా క్యాప్చర్ చేయట్లేదు, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. లావెండర్ అండ్ అవుట్లైన్ బ్లాక్ అండ్ లీవ్స్కి వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్లో వేసాము. దీనికి కూడా పళ్ళు అనేది ఇలా రిచ్ పళ్ళు వచ్చిందండి. చూడండి, శారీకి మనం కట్టు చెంగు వరకు కూడా ఇలా ఫుల్గా జరీతో వచ్చింది. పళ్ళు నుంచి మన నడుం దగ్గరికి ఫుల్ జరిగి వచ్చింది కాబట్టి అది మీకు అక్కడ చూపించకుండా కొంచెం కుచ్చులల్లో చూపించాను, మీకు డిజైన్ క్లియర్గా కనిపించడం కోసమని. నెక్స్ట్ థర్డ్ శారీ వచ్చేప్పటికండి, ఇది విలేజ్ థీమ్ ఉన్న శారీ. ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా వేసాము చాలాసార్లు. ఎస్పెషల్లీ ఈ డిజైన్ అనేది క్రీమ్ కలర్ శారీస్కి చాలా వేసామండి. సో నేను ఇప్పుడు దీనికి ఇలా పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్న శారీలో ఇలా విలేజ్ థీమ్ వేసాను. పింక్ బార్డర్ కింద ప్లెయిన్ వచ్చింది కనుక ఈ డిజైన్లో ఉన్న బార్డర్ డిజైన్ కూడా నేను వేసానండి. ఎందుకు అంటే ఆ బార్డర్ని లీవ్ చేసి వేస్తే మనకి ఆ పింకే హైలైట్ అవుతుంది, మధ్యలో ఉన్న డిజైన్ హైలైట్ అవ్వదు. ఎందుకంటే ప్లెయిన్ పింక్ కనిపిస్తుంది కనుక ఎక్కువ హైలైట్ అవుతుంది. సో నేను దానిపై నుంచి కూడా వేసాను. దీంట్లో 3 కలర్స్ యూజ్ చేసామండి. బాటిల్ గ్రీన్, ఆరెంజ్ పైన పింక్, మనకు బార్డర్లో ఉన్న పింక్ అండ్ అవుట్లైన్ వచ్చేప్పటికి బ్లూ కలర్తో వేసామండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు. చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా చాలా నీట్గా వచ్చింది. మీకు చూడండి, చిన్న చిన్న సర్కిల్స్ కూడా ఎంత నీట్గా వచ్చాయి. ఇది చూడండి, ఈ తాటి చెట్టుకి ఈ కొమ్మలు అనేది ఈనెలు అనేది ఎలా నీట్గా వచ్చాయండి. డీటెయిలింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది, ప్రింట్ అనేది. దీనికి పళ్ళులో వచ్చేప్పటికి ఇలా గ్రీన్ కలర్తో వేసామండి. ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్లో ఇది పళ్ళు డిజైన్ అండి. చాలా బాగా వచ్చింది. సేమ్ దానికే అక్కడ మన శారీలో ఉన్న డాల్స్ డిజైన్ లాగానే దీనికి కూడా ఇలా అమ్మాయిలు ఉన్న డిజైన్ అనేది వేసామండి. పళ్ళుకి కూడా మ్యాచ్ అయ్యేట్టుగా, శారీలో డిజైన్కి మ్యాచ్ అయ్యేట్టుగా వేసాం. సేమ్ అక్కడ ఎలా అయితే ఒక అమ్మాయి నిల్చొని ఉందో అలాంటి అమ్మాయి ఇక్కడ డ్యాన్స్ వేసినట్టుగా ఉన్న పళ్ళు డిజైన్ అనేది వేసామండి. చూడండి, మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను. ఆ అమ్మాయి ఇది ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది. ఇది థర్డ్ శారీ అండి. చాలా బాగా వచ్చింది. పింక్ అండ్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న శారీకి ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ శారీస్ అన్నీ బళ్ళారి నుంచి పంపించారు కదా అండి, ఆ మేడం వాళ్ళే అనమాట. నేను అన్నీ ఒకేసారి పోస్ట్ చేయట్లేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది చూడండి, ఇది ఒక గ్రే కలర్ శారీకి ఇది చాలా నచ్చిందండి నాకు. ఎందుకు అంటే గ్రే పైన మనకి సాధారణంగా ఎక్కువ కలర్స్ అనేవి మనకు వేయడానికి రాదు, మ్యాచ్ కూడా అవ్వవు గ్రే కలర్ శారీకి. శారీ అంతా మధ్యలో ప్లెయిన్గా గ్రే కలర్ ఉందండి. బార్డర్ వచ్చేసి ఇలా పింక్ కలర్తో వచ్చింది అనమాట, పై బార్డర్ కింద బార్డర్. రిమైనింగ్ మిడిల్ ఆఫ్ ద శారీ అంతా ప్లెయిన్ ఉంది. సో దానికి నేను ఇలా ఫ్లోరల్ డిజైన్ ఉన్న డిజైన్ అనేది
పింక్ అండ్ యెల్లో వేసామండి. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. పింక్ హైలైట్ చేశాను. బార్డర్‌లో ఉన్న పింక్‌తోనే హైలైట్ చేశాను. అవుట్‌లైన్ వచ్చేప్పటికి యెల్లో ఇచ్చానండి నేను. బ్లాక్, గ్రీన్ అలా కాకుండా గ్రే పైన యెల్లో అనేది ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఈరోజు మీకు వీడియోలో లైట్ అనేది చాలా బ్రైట్‌గా ఉంది గనుక కొంచెం శారీస్ తెలియట్లేదు. చూడండి. ఇది పళ్ళు అండి. పళ్ళు పింక్ కాంబినేషన్ ఇలా లైన్స్ పళ్ళు వచ్చింది. రిమైనింగ్ శారీ అంతా బాగొచ్చింది. ఇది ఫోర్త్ శారీ. ఇది చాలా అంటే చాలా వచ్చింది. మంచిగా ఉందండి. పింక్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్‌లో గ్రే శారీ పైన చాలా నీట్‌గా వచ్చింది డిజైన్. మంచిగా కనిపిస్తుంది. ఇది ఫోర్త్ శారీ. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఫిఫ్త్ శారీ వచ్చేప్పటికి ఈ శారీ కూడా చాలా బాగుందండి. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్. బాటిల్ గ్రీన్‌లో కూడా ఇంకా డార్క్ ఉంది. శారీ కూడా ఇట్లా సాటిన్ సిల్క్ లాగా ఉంది. చాలా బాగా వచ్చిందండి. పైన పళ్ళు బార్డర్ వచ్చేసి వచ్చిందండి. కింద వచ్చేసి 3 స్టెప్స్‌లో వచ్చిందండి పళ్ళు. ఒకటి లైట్ గోల్డ్, గ్రీన్ అండ్ డార్క్ గోల్డ్ కాంబినేషన్‌లో కింద బార్డర్ అనేది పెద్దగా ఉంది. దీనికి ఈ డిజైన్ వేసామండి. ఆల్ ఓవర్ ఉన్న డిజైన్ వేసాం మేము. దానికి ఎలా అంటే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి ఈ డిజైన్‌లో. మనకి బార్డర్‌లో అయితే ఏ పింక్ కలర్ వచ్చిందో అదే పింక్‌తోని ఫ్లవర్స్ వేసామండి. చూసారుగా చిన్న ఫ్లవర్స్ చాలా అంటే చాలా నీట్‌గా వచ్చింది. ఇదివరకి గూడా ఒక వైట్ కలర్, క్రీమ్ కలర్ శారీకి వేసామండి ఈ డిజైను. అది కూడా సాటిన్ శారీయే. వాళ్ళ వెడ్డింగ్ శారీ ఒక క్రిస్టియన్ వాళ్ళది. చాలా బాగొచ్చింది. చూసారు కదా! ఇది పళ్ళుడండి. రిచ్ పళ్ళు వచ్చింది. దీంట్లో 2 కాంబినేషన్స్ ఏసానండి. పింక్ అండ్ లైట్ గోల్డ్ కలర్ వేసాము. ఎందుకంటే బార్డర్‌లో ఉన్న గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో వేసాను. ఈ 5 శారీస్ బళ్ళారి నుంచి మనకి ఈ మేడం చెప్పాను కదండీ 22 శారీస్ పంపించారని. అవి ఇదొకటండి. ఇలా కనుక మీకు ఎవరికైనా వేయించుకోవాలి ఓల్డ్ శారీస్ కానీ, న్యూ శారీస్ కానీ అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. నా నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు నేను వేసిన కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ నచ్చాయనుకోండి గాజులా క్రియేషన్స్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఓకేనా? మీకు మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో లింక్‌ని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.